సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి. ఒక్కో బస్సు ఖరీదు 1,65,00,000. ఛార్జింగ్ సమయం 2 గంటల 30 నిమిషాలు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల ప్రయాణం. అశోక్ గజపతి కామెంట్స్. భక్తుల సౌకర్యార్థం ప్రకృతి వనరులను సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం. అందుకోసమే 2 బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించాం. ప్రస్తుతం బస్సు టికెట్ పెంచే యోచన లేదు. గతంలో సాధారణ బస్సు టికెట్ రేటు 15 రూపాయలు ఉంది. అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తాం. ఈ బస్సు సాధ్యాసాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తాం. చైర్మన్ అశోక్ గజపతిరాజు. విశాఖపట్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కాలుష్యాన్ని నివారించినట్టు అది రావాలి. సృష్టి దేవుడు ఇచ్చారు మనకి, మనం కాపాడి భావితరాలు. బస్సులు సుదీర్ఘ ప్రాంతానికి అవకాశం ఉంది సార్, అంటే భక్తుల కోసం. ఇది భక్తుల కోసం, భక్తుల డబ్బు భక్తుల కోసం. కాంప్లెక్స్ నుంచి కానీ స్టేషన్ నుంచి కానీ అవకాశం ఉంది సార్. మనకి ఘాట్ చేస్తున్నా. అలాగే ఏదైనా వచ్చేటప్పుడు అది అప్పుడు ఆ ప్రతిపాదనని పట్టి చూద్దాం. మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీ చదువుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ వద్దు. మనకి ఇది కొత్తగా స్టార్ట్ అయింది. చూద్దాం మెల్లిగా అలాగా ఎలా డెవలప్ చేయాలి, ఏంటి మన ఆబ్జెక్టివ్స్ని ఇది చేయకుండా డెవలప్ కాస్ట్ ఏముంది. భక్తులు ఇచ్చారు 1 crore చిల్లర ఉంటుంది. 1.65 మేము ఏదో చిల్లర కొట్టు నడుపు. మేము ఇదంతా చేసేటప్పుడు కాస్ట్ అంటాను. కాస్ట్ చూడు మనకి ఎకనామిక్ వైబిలిటీ చూస్తాం తప్ప కాస్ట్ మీకు సెన్స్. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు 100% ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుష్పపాటి అశోక్ గజపతిరాజు గారి అవతారం మీద మనం ప్రారంభించాం. వాస్తవంగా ఇది వారి కళ. వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది, ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి, ఈరోజు ఈ బస్సు రావడం కానీ, రెండో బస్సుకు కూడా మనం ఇంకొక 50% అమౌంట్ పే చేసాం. వారు ఇంకొక నెల 40 డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు. ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం. మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోలితే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళ్తుంది. గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీంట్తోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనం భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు. వారు అన్నట్టు ఒక 3 నెలల తర్వాత మనకున్నటువంటి పరిస్థితులు బేరీజు వేసుకున్నాక ఒకవేళ వాళ్ళకి మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు. అది వారు నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలనేది. అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు. వారి సూచన మేరకు మనం సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు, సామాన్య భక్తులు అంటున్నారు. మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు. అది భక్తులకి స్వామివారు నిజంగా చేసి చూపించారు. దాదాపు 6, 7, 8 గంటల వెయిటింగ్ నుంచి గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము. స్వామివారికి వారే కూటమిదే విజయమని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలనని అంతం చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటమి అర్థమై పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే వైసీపీ నాయకులు పోలింగ్ బూతులు వదిలేసి వెళ్లిపోయారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికే పీకేశారు. జగన్ ప్రశాంతంగా లండన్లోనే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతాం రాజు, సుధాకర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని సంవత్సరాలు విశాఖపట్నం అంతా తిరిగిన వ్యక్తిని కాబట్టి ఎవరేంటి అన్నది కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరేంటి అన్నది నేను స్కాన్ చేసేస్తాను. దేవుడు నాకు ఆ లక్షణం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు ఎంత కష్టపడ్డారని నా మదిలో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉన్నానని చెప్పేసి డెఫినెట్గా. సో ఆ విధంగా సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ కూడా, పెద్దలు కూడా, ప్రతి ఒక్కరు కూడా కూర్చొని సలహాలు ఇచ్చిన వాళ్ళు సలహాలు ఇచ్చారు, వర్క్ చేసిన వాళ్ళు వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ నాకు చిన్న ఇబ్బంది కూడా కలిగిన పరిస్థితి లేదు. చాలా హ్యాపీగా ఎలక్షన్ చేసాం, నవ్వుకుంటూ ఆడుకుంటూ ఎలక్షన్ చేసాం. ఆ గిఫ్ట్ మనకి మీ ద్వారా రాబోతా ఉంది కాబట్టి మీకు ప్రత్యేకించి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ద్వారా మనం గడపడ తిరిగినప్పుడు చాలామంది మనకి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది పర్సనల్గా కూడా చాలా హెల్ప్ అడిగి ఉన్నారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా కూడా మనం ఎక్కడైనా గవర్నమెంట్ ఇచ్చుంటే 1-2 సార్లు గుర్తు చేసి అవన్నీ కూడా మనం మాట ఇచ్చామంటే అది ప్రాణంగా తీసుకోవాలి. ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అందరైతే నా తెలియదు, నేనైతే మాత్రం మాట ఇస్తే అది తీర్చేదాకా నిద్రపోను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు 1-2 సార్లు నాకు గుర్తు చేసి అవకాశం ఉంటే గవర్నమెంట్ లేకపోతే నేను సొంతంగా చేసేస్తాను. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చిన ప్రతి మాట కూడా మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఎవరు ప్రశ్నించకూడదు, బాబు మీరు ఎలాగ అన్నారు అని ఆప్యాయంగా పలకరించాలి తప్ప ఆ అవకాశం ఇవ్వద్దు. మీరు అందరూ కూడా ఎక్కడైనా మనం మాట ఇచ్చినా అవన్నీ కూడా తీర్చే బాధ్యత నా మీద ఉంటుందో మీ మీద కూడా అంతే ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే సుధాకర్ గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాబోతా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. నాకైతే 135 రియల్ ఫిగర్, 140 మధ్యలో సీట్స్ వస్తాయి. నాకున్న సర్వే ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది చిన్న ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మనం గెలవబోతా ఉన్నాం అది చెప్తున్నారు. ఎందుకంటే పోలింగ్కి ఏజెంట్లు కావాలి, వెళ్ళడం మానేస్తారని చెప్పేసి ఆ విధంగా ఆయన ప్లే చేశారు తప్ప ఆయనకు రిజల్ట్ తెలుసు. ఆయన రిజల్ట్ తెలియకుండా అలా మాట్లాడలేదు, తెలుసు. ఎందుకంటే కొంతమంది ఎలక్షన్ రోజు 12 గంటలకల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్ వదిలేశారు. వాళ్ళు ఎలక్షన్ వదిలేసి టెంట్లు పీకేసి వెళ్ళిపోయారు. మీరు గమనించాలి. గార్గయ్యపురం చెరువులో 3 మృతదేహాలు లభ్యం. కర్నూలు సమీపంలో ఉన్న గార్గయ్యపురం గ్రామ సమీపంలో మిస్టరీగా మారిన చెరువులోని శవాలు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. హిజ్రాల మధ్య తగాదాల వల్లే మృతి చెందారు లేక అటవీ ప్రాంతంలో ఎవరైనా హత్యకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మనకి ఈరోజు కర్నూలు అవుట్స్కట్స్లో మనకి నగరవనం దగ్గర ఒక చిన్న లేక్ ఉంది. ఈ లేక్ దగ్గర ఒక 2 మహిళలు ఈ లేక్లో ఒక సైడు, ఒక మహిళ ఆల్మోస్ట్ గట్టు మీద ఒక 700 to 800 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక మహిళ మృతదేహాలు స్థానికులు చూసిన తర్వాత మనకి తెలియచేయటం, లోకల్ ఎస్హెచ్ఓకి తెలియచేయటం, అక్కడి నుంచి ఎస్పీ గారికి సమాచారం రావటం కూడా జరిగింది. సో 3 మహిళలు మృతదేహాలు దొరికాయి కాబట్టి గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము, ఎవరు ఈ మహిళలు అనేది. ఇప్పటి వరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఎట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం. వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో 2 యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాము. టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము
పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ప్రధానంగా తీసుకుంటాము. దానికి ఒక ఎడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు అక్కడ ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ తన భార్య నుండి తనకి తన తల్లిదండ్రులకి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసుల్ని వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుండి తనని మానసికంగా శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెముజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్లో హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాల్ని చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. కంప్లైంట్ కూడా ఆల్రెడీ పంపించాము. ఇటువంటి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ ఇది. మా పేరెంట్స్ ఆల్రెడీ ఈ కంప్లైంట్ వేశారు. అలాగే నేను కూడా ఒక ప్రైవేట్ ఆల్వాల్ పోలీస్ నుంచి వచ్చింది. ఇది నేను వేసిన కంప్లైంట్ తీసుకోలేదు. ఇది ఆల్వాల్ పోలీసులకి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది. పోలీసులు తీసుకోలేదు కంప్లైంట్. సార్ నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇంకా దెబ్బలు తింటూ ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి, తన డామినేషన్ లో నేను ఉండలేను కాబట్టి నేను బయటికి రావాలనుకుంటున్నాను. సేఫ్ గా సెక్యూర్ గా బయటికి రావాలనుకుంటున్నాను. అలాగే తన మీద యాక్షన్ తీసుకోవాలి. నన్ను కొట్టినందుకు, నన్ను ఇన్నాళ్ళు పెట్టిన మానసిక క్షోభకి తన మీద యాక్షన్ తీసుకోవాలి. సో ప్లీజ్ ఈ విషయంలో మీరు ఏం చేయగలరో హెల్ప్ నాకు అది చేయండి ప్లీజ్. ఇదే నా మొదలు పెట్టేసిందండి. పెళ్ళైన 15 రోజుల నుంచే అది వెంటనే పంపించామండి. పంపితే అక్కడ నుంచి గొడవలు పెట్టుకుని వచ్చింది. నాకు ఈ ఊరంటే ఇష్టం లేదు, నేను ఇక్కడ నాకు అంటే ఇంకా నా ఇష్టం లేదు అన్నట్టుగానే పెళ్ళయింది, వెళ్ళింది 15 రోజులు ఉంది. 15 రోజుల నుంచి ఏదో ఒకటి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంట్లో. నన్ను ఎవరు అనటానికి ఏమీ లేదు. అది నా ఇష్టం వచ్చినట్టు నేను ఎన్నింటికి లేచినా ఏం చేసినా నన్ను ఎవ్వరు ఏమి అనకూడదు. ఎవరైనా అన్నారంటే అంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చేసి ఒక 50 మంది 40 మంది ఇంటికి తీసుకురావటం, వాళ్ళందరి చేత మమ్మల్ని తిట్టించడం, వెళ్ళిపోవటం. వారం రోజులు మళ్ళీ మేము ఎవ్వరు ఏం మాట్లాడకూడదు మాట అండి. అది తను అడిగిన అన్నీ మేమే చెయ్యాలన్నమాట. ఎదురు ఇంకా ఏమి ఎవ్వరు ఏం మాట్లాడకూడదు. అలా అయితేనే ఇంట్లో వాళ్ళు వచ్చేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోవటం. అలా చెయ్యకపోతే నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను. నేను అంత నేను ఏమి లేదు. మా మమ్మీ వాళ్ళని కలిసి నియర్లీ 3 years పైన అవుతుంది. నేను ఎప్పుడు గ్లాస్ మంచినీళ్ళు కూడా చేత తీయించుకోలేదండి. ఆవిడకి అన్ని చేశానండి. ఆవిడకి నచ్చినట్టు ఉన్నా సరేనండి, ఏం చేసినా సరే ఆవిడ చేత నేను ఏమి ఎప్పుడు చేయించుకోలేదండి. 7 years అయిందండి. ఉంటుంది ఇదిగోండి ఇట్లానేనండి. అసలు కొన్ని మాటలు చెప్పలేమండి. పెట్టే టార్చర్ కొన్ని మాటలు చెప్పలేము. లేదు సార్, ఫస్ట్ నుంచి ఉంది టార్చర్. మారుతుంది అని వాళ్ళ పెద్దలు చెప్తున్నారు. పంచాయతీ అవుతూనే ఉంటదండి, పంచాయతీ అవుతూనే ఉంటది. వాళ్ళ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, ఆమెకి అమ్మ నువ్వు అనుకోగా ఉండాలి అది ఇది అని చెప్తారు. కానీ అలా చెప్పేసి వెళ్ళిపోగానే మళ్ళీ తన యాజ్ యూజువల్ మామూలుగానే నాతో హార్ష్ గా బిహేవ్ చేయడం అవి చేస్తూ ఉంటది. ఇంకా నేను ఏమైనా గట్టిగా మాట్లాడితే నన్ను ఇంకా కొట్టడం అవి కూడా చేస్తుంది సార్. అసలు ఇప్పుడు అసలు ఎప్పుడైనా నేను కొడితే అంతే కదండి. నేను కొడితే మళ్ళీ అనవసరంగా నేనే ఇరుక్కుంటాను సార్. అది అది అసలు మొదటి నుంచి కూడా అండి ఇల్లు రాయించేసుకోవాలని ఆవిడ కోరికండి. ఆవిడ పెళ్లి చేసుకున్నదే అందుకనే గురించి మొత్తానికి ఏమున్నాయో అప్పుడు మాకైతే తెలియదండి. ఇల్లు అయితే రాయించుకోవాలనండి. ఆవిడ ఇల్లు రాయించుకోవాలి. మా దగ్గర 1 కోటి రూపాయలు అదండి. ఆవిడ ఆ పెళ్లి చేసుకున్నదే అదేనండి. అయితే అసలు మా పేరెంట్స్ నాతో లేరండి. అమ్మాయితో అసలు కలిసి లేవండి ఎప్పుడు నండి. అసలు మా పేరెంట్స్ ఏమైందంటే అండి, ఓన్ హౌస్ అమలాపురంలో ఉన్నా కూడా
ఆ అమలాపురంలో ఇంటికి మాటికి మీకు తెలుసు కదా, రాజోల నుంచి అమలాపురం ఎంత దగ్గర తెలుసు కదా. సో రాజోల్లో వాళ్ళ పెద్దవాళ్ళ మాటికి అమలాపురం రావడం, మా అమ్మ వాళ్ళ ఓన్ ఇంటికి మీదకి రావడం, ఏదో ఒక రకంగా డిగ్రేడింగ్ గా మాట్లాడడం, ఇవన్నీ తట్టుకోలేక మా పేరెంట్స్ నేను ఎలా కోసుకుంటే చాలు మీ అందరినీ పెట్టించేయగలను, లోపల వేయించేయగలను ఆ మాటతో నేనండి సొంత ఇల్లు వదిలేసి మేము గుంటూరులో ఎక్కడున్నా తల దాచుకున్నట్టు వాళ్ళ రిలేటివ్స్ చాలా ఎక్కువ ఉన్నారండి. వాళ్ళందరినీ తీసుకో ఒక 10 మంది 20 మంది వస్తారండి, మేనమామలు గాని ఎవరైనా కానీ. తెలియదు కదండి, మామూలుగా పెద్ద కూర్చుంటే మంచి సంబంధం అనుకుగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది అని అన్నారు. కానీ ఏ పద్ధతిలో ఉండవండి అమ్మాయికి, అయినా భరించామండి. ఏ పద్ధతిలో ఉండవు అసలు, అయినా సరే భరించాం. ఒక అమ్మాయి అట్లాగా తను మారుతుంది అని. కానీ ఇదిగోండి ఈ విధంగా మా దగ్గర మాకు చేసి పెట్టలేదు, మా దగ్గర ఉండక్కర్లేదు. కానీ ఆయనైనా బాగా చూసుకోవాలి కదండి, అది కూడా లేదు మేడం, అసలు అది కూడా లేదు. ఇంకా మిగతా మాటలు నేను చెప్పలేనండి మీడియా ముందు, అసలు ఇంకా ఈ ఘోరం నేను చెప్పలేను మాట. బాధ పెట్టడం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు, అంటే ఏ విధంగా న్యాయం కావాలి? నాకు ఫస్ట్ తను నన్ను కొట్టిన దానికి, ఇన్నాళ్ళు నాకు పెట్టిన టార్చర్ కి తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది అది చట్టం వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి. తను ఒకసారి అయితే ఏమి ఇన్సిడెంట్ అయిందంటే, సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేల్తారు. అంబటి కూటమి నాయకుల ప్రియాతో పోలీసు ఉన్నత అధికారులు తప్పించిన చోట హింస చెలరేగిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఇవాళ సిట్ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేశానని అన్నారు. హింస చెలరేగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ, పర్టికులర్గా పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే, పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి, వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్, 3వసారి నేను పోటీ చేయబోతున్నా. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను
గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు దించుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని ఆగిపోయి చాలే ఆగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రాదు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాల్లుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు.